చూస్తా ఉంటే ఒక స్నాప్ బోడపాటి వెంకటేశ్వర్లు ఫారం ఫర్ ఆర్టీఐ ప్రకాశం డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ను మాట్లాడుతున్నాను. ఈ ఫారం ఫర్ ఆర్టీఐ క్యాలెండర్ని ఈరోజు నా చేత ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క అవసరాలు, అవకాశాలు మొత్తం ప్రజలకు ఏమేమి ఉన్నాయి అనేది ఈ క్యాలెండర్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఈ క్యాలెండర్ని ప్రజలకి చేరువ చేసి దాన్ని ఉన్నటువంటి రైట్స్ని పబ్లిక్ తెలియపరిచి దాని ద్వారా ఈ చట్టాల యొక్క అమలుని ఎలా చేయాలనేది, ఎలా రైట్స్ కాపాడుకోవాలి, మానవుల యొక్క రైట్స్ ఎలా కాపాడుకోవాలనేది ఈ ఫారం ఫర్ ఆర్టీఐ యొక్క ఉద్దేశం. ప్లస్ హ్యూమన్ రైట్స్ అండ్ లోకాయుక్త ఈ మూటి మీద పనిచేస్తుంది. సో దీన్ని ఆవిష్కరించినందుకు, నా చేత ఆవిష్కరించినందుకు జిల్లా కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ చట్టం యొక్క ఉద్దేశం పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, స్వచ్ఛంద సమాచార పొందటం. దీనిని ఎక్కడైనా వైలేషన్ జరుగుతుంటే ఈ లీగల్ సెల్ అధ్యక్షుడిగా న్యాయం జరగనప్పుడు దాని తరఫున ఫైట్ చేయడానికి ఒక అడ్వకేట్గా నేను ముందుండి పోరాడగలను. దానికి కావాల్సినటువంటి రైట్స్ అన్నీ ముందుండి అందుబాటు చేయడానికి నా సహాయ సహకారాలు అందిస్తాను. పేద ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫారం ఫర్ ఆర్టీఐ తరఫున ఆ సమస్యలకు పరిష్కరించడానికి మేము ముందుంటాం. ఈ క్యాలెండర్ల మీద కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మా ప్రెసిడెంటు, కార్యదర్శి, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్క్ చేస్తుంటారు. మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ సమస్యలు ఏదన్నా మీరు తీర్చుకోలేని మా ప్రతినిధులకు చెప్పండి, వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళ వల్ల కానీ కూడా ఏదైనా ఉంటే లీగల్గా నాతోటి సంప్రదిస్తారు. మనం అందరం కలిసి వాటిని పరిష్కరించుకోవడానికి, మానవ హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా పేరు కొలకలూరు రమేష్, ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈ జాతీయ ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు నేను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి, మన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేపుచ్చుకుంటున్నానండి. పోతే ఈ ఫోరం ఫర్ ఆర్టీఐ సంబంధించి ఈ క్యాలెండర్లు ఆవిష్కరణ చేయాల్సిన కార్యక్రమంలో మాకు ప్రకాశం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులైనటువంటి బోడపాటి వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ గారు ఎం వెంకటేశ్వర్లు గారు, వైస్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గారు, మరియు వీరబ్రహ్మచారి కార్యకర్త, అభిమాని, మరి సామాజిక కార్యకర్త మన శిఖా సుందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి మేము ఏదైతే ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేస్తామో, ఎలాంటి ప్రలోభాలకి, ఎలాంటి వీటికి లొంగకుండా ఈ నియమ నిబంధనల ప్రకారంగా మేము నడుచుకుంటాము. పేద ప్రజలకి అనుబంధంగా దగ్గరగా చోరుగా ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకలాపాల్లో ఈ ప్రజలకి ఏదైతే పేద ప్రజలకు అవసరమో, ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వారికి మేము దగ్గరగా ఉంటాము. మాకు సంబంధించి లీగల్ సెల్ అధ్యక్షుల వారిని అడిగి మా దగ్గరికి వచ్చిన ఎడల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అట్లాంటివి ఉంటే ఈ నిబంధనల ప్రకారం మేము ఏదైతే చేయాలనుకుంటామో అవి ఖచ్చితంగా
మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము. లీగల్ సెల్ అధ్యక్షుల వారి సలహా తీసుకొని దీన్ని ఏ విధంగా మనం సహాయం చేయాలో దానికి ముందంజకి మేము ఖచ్చితంగా వెళ్తాం. ఎలాంటి ప్రలోభాలకి లొంగే ప్రసక్తి అయితే ఉండదని ఈ మీడియా పరంగా మేము తెలియజేసుకుంటూ ఈ ఆవిష్కరణ చేసినందుకు సెల్ అధ్యక్షుల గారికి, కమిటీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు గోరుగుంట వీరబ్రహ్మచారి, ఓం శ్రీ విరాట్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మన ప్రకాశం జిల్లాలో ఫారం 4 ఆర్టీఐ ఒక వ్యవస్థ ఏర్పాటైనందుకు చాలా సంతోషం. ఈరోజు అదేవిధంగా మన లీగల్ సెల్ అధ్యక్షులు బోడపాటి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం కూడా చాలా ఆనందమైన విషయం. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ యొక్క ఫారం 4 ఆర్టీఐ వ్యవస్థని మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి హక్కుని సాధించుకోవడానికి ఈ కమిటీ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కమిటీని ప్రతి ఒక్కరూ సంప్రదించి ఈ కమిటీ ద్వారా సహాయ సహకారాలు పొందుతూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కె రాంప్రసాద్, ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రకాశం జిల్లా శాఖకు వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈరోజు 2005 సమాచార చట్ట హక్కు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మా జిల్లా లీగల్ సెల్ జిల్లా లీగల్ అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర సార్ చేత ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ మాకు చాలా సంతోషకరమైన విషయము. ఈ యొక్క ఫోరం ఫర్ ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, ప్రయోజనాల కోసం ఎలాంటి అవినీతి లేకుండా, మచ్చ లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ ఫోరం ఫర్ ఆర్టీఐ ఎప్పుడు ప్రకాశం జిల్లా శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా జిల్లా నుంచి ఎప్పుడు మా ప్రకాశం జిల్లా లీగల్ వెంకటేశ్వర సార్ వారి ఆధ్వర్యంలో మేము ముందుండి ఆయన ద్వారా నడుపుతాం. అదేవిధంగా ఇంకా జిల్లాలో ఏ సమస్య వచ్చినా గ్రామాల్లో కానీ, మండలంలో కానీ, డివిజనల్ స్థాయిలో కానీ ఎలాంటి సమస్య వచ్చినటువంటి మా జాతీయ అధ్యక్షులు కానీ, స్టేట్ ప్రెసిడెంట్ కానీ అందరి ఆధ్వర్యంలో ముందుకెళ్ళి ఈ యొక్క ఫోరం ఫర్ ఆర్టీఐ అన్ని రంగాల ముందుంది. పేద ప్రజల కోసం, ప్రజల కోసం పోరాడుతుంది. నా పేరు శిఖా సంధ్యా సుందర్. ఒక జర్నలిస్ట్గా సామాజిక సేవపై స్పృహ కలిగిన వ్యక్తిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, మన జిల్లా అధ్యక్షులు రమేష్ గారికి, మిగిలిన వెంకటేశ్వర గారి, బ్రహ్మచారికి, మిగిలిన ఇక్కడ అందరికీ నమస్కారాలు. అయితే ఇదొక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే గతంలో ప్రజలకి ఒక స్వేచ్ఛ కావాలన్నా, హక్కులు కావాలన్నా, సమానత్వం కావాలన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ ఈ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలను కూడా ఒక వర్గానికి పేదలు ధనికులుగా విడిపోయిన సమాజంలో ఇటువంటి సమాచార హక్కు చట్టం అనేది ఒక అద్భుతమైన చట్టం, ఒక ఆయుధంగా, ఒక వజ్రాయుధంగా పనిచేస్తే ఈ చట్టాన్ని ఈ రూపకల్పన చేసి ఒక ఫోరంగా ఏర్పాటు చేసి ఇటువంటి కార్యక్రమాలని క్యాలెండర్ని ఆవిష్కరించడం ఈ యొక్క కార్యకర్తలకు, ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ ఫోరంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు. అయితే ఈ చట్టంలో ముఖ్యంగా మనం ప్రస్తావించిన విషయాలు అత్యంత మనకి ఉపయోగపడే అంశాలు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మనం ఏ విధంగా ఫిర్యాదులు చేయవచ్చు, మహిళలకు ఉన్న చట్టాలేంది, వాళ్ళ గృహాల్లో ఎలా నిర్బంధించి గృహహింస చేస్తున్నారు, అక్రమాణ ఎలా చేస్తున్నారు, అలాగనే రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం హక్కులను, రాజ్యాంగం ఉన్నటువంటి ఈ యొక్క అన్ని రకాలైనటువంటి హక్కులను కూడా మనం ఎలా పొందడానికి మనం ఏం చేయాలి, ఎలాంటివి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా మనం వాళ్ళని తీసుకెళ్ళి ఈ పేదలైతే ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక అప్లికేషన్ ద్వారానో సమాచారాన్ని, వాళ్ళకి కావాల్సిన ప్రతి సమాచారాన్ని కూడా రాయల్టీగా తీసుకునేటువంటి హక్కు చట్టాన్ని ఇది గొప్ప విషయం. అదేవిధంగా లోకాయుక్తలో కూడా ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అవినీతి పరంగా మనల్ని పీడిస్తున్నారో పేదలను కూడా వదలకుండా ముఖ్యంగా కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ రెవెన్యూ వ్యవస్థలు అయితే మరీ అన్యాయంగా ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక రేటు కట్టి, ఒక సర్టిఫికేట్కి కూడా వాడు చనిపోయినాగా జనన సర్టిఫికేట్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి, మరణ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి లోకాయుక్త ద్వారా ఈ ఫోరం ఫర్ ఇప్పటి నుంచి ఫైట్ చేసి పేదల తరపున వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా నేను ఒక సూచన ఇస్తున్నాను. అలాగే వినియోగదారుల చట్టం కూడా అద్భుతంగా ఉంది. ఈ ఆన్లైన్ మోసాలను అరికట్టాలన్నా, ఈ మనకు నకిలీ బంగారంలో వంటి అంశం ప్రతి అంశంలో కానీ ఫుడ్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి.
వాటిల్లో కూడా మనం ఈ ఫోరం ఫర్ దీని ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు ఉంటాము. ఆర్థిక పరంగా కానీ ఇలాంటి సామాజిక పరంగా చైతన్యం కానీ ఒక జన సమీకరణ చేయాలన్నా కానీ మా తరపున మేము కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఫారం ఫర్ ఆర్టీ యాక్ట్కి సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఫారం ఫర్ ఆర్టీ యాక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బోడపాటి వెంకటేశ్వర్లు సార్ ద్వారా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ ఫారం ఫర్ ఆర్టీ యాక్ట్ ద్వారా ఎవరైతే సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని సమాచారాన్ని పొందలేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది ఒక పెద్ద వేదికగా, ఒక పెద్ద ప్లాట్ఫామ్లా ఉండి వారికి సమాచారాన్ని అందించడానికి ఈ జిల్లా కమిటీ వారందరూ కూడా కృషి చేస్తారు. ఎక్కడ అధికారుల నుంచి సమాచారం పొందలేక ఇబ్బంది పడుతూ సమాచారం కోసం ఎంతో సమయం వేస్ట్ చేస్తూ ఆ సమాచారం అందక నష్టాన్ని భరించేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ఫారం ఫర్ ఆర్టీ యాక్ట్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పొందాల్సినటువంటి సమాచారాన్ని సకాలంలో ఇప్పించడానికి ఈ ఫారం ఫర్ ఆర్టీ యాక్ట్ ఈ జిల్లా కమిటీ మెంబర్లందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. సమాచార హక్కు చట్టం మిగతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అన్ని రకాల చట్టాలను పరిశీలించుకుంటకు, ఆ చట్టాలు అమలు జరుగుతున్నాయా లేదా తెలుసుకుంటకు, చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు సబ్సెక్షన్లు ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో, ఏం జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాలను పరిశీలించుకుంటకు ఈ చట్టం 100% పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంతటి సమాచారాన్నైనా మనం పొందడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వ యంత్రాంగం అవినీతికి పాల్పడి ఇబ్బందికరంగా సమాచారాన్ని అందించకుండా ఉన్నప్పుడు లోక్ అదాలత్, లోకాయుక్త ఇవన్నీ కూడా చేరువ చేసి ఈ ఫారం ఫర్ ఆర్టీ యాక్టు న్యాయాన్ని అందిస్తుంది. అలాగే మనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించడానికి, స్వతంత్రంగా బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని రకాల హ్యూమన్ రైట్స్ని కల్పిస్తూ ఈ ఫారం ఫర్ ఆర్టీ యాక్టు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకొని పేద ప్రజలు స్వేచ్ఛగా, సమానత్వంగా అందరితో పాటు కలిసి బ్రతకడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.